11th sum చేద్దాము. 11th sum లో let PQ are trisections of AB and P is close to A and Q is close to B. Find coordinates of P and Q where A and B are given. Okay. A is given 4, 7, B is given 16, -1. P is closer to A and Q is closer to B. So you need to find the coordinates of P and Q. ఓకే, సో దీనికి ఇది 2 ways గా చేయొచ్చు. ఫస్ట్ అసలు ట్రైసెక్షన్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ట్రైసెక్షన్ అంటే ఇప్పుడు బైసెక్షన్ అంటే మీకు తెలుసు, బైసెక్టర్ డ్రా చేసామంటాం. అంటే ఏంటి, ఒక లైన్ కి హాఫ్ గీస్తే దాన్ని బైసెక్టర్ అంటారు. అలానే ఇప్పుడు ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్. బై అంటే 2, ట్రై అంటే 3 కదా. సో ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్. సో ఇప్పుడు ఇదే లైన్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ అంటే మళ్ళీ లైన్ వేరే పాయింట్ 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అంటే ఏంటి అర్థం, ఇది 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 ఈ 3 ఈక్వల్ కదా. అంటే ఈ రెండింటి పాయింట్ కి మిడ్ పాయింట్ ఇదే కదా. అలానే ఈ 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్ ఇదే కదా. సో మనం ఐదర్ యూ కెన్ యూస్ మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. అది కూడా చెప్తాను, ఇది కూడా చెప్తాను. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఉంది. అంటే యాక్చువల్ గా కాన్సెప్ట్ మీకు లేదు కాబట్టి ఈ సెక్షన్ ఫార్ములా యూస్ చేసి చేయకూడదు అనుకుంటున్నాను. ఒక్కప్పుడు కొందరు టీచర్స్ అలౌ చేస్తారు. ఒకవేళ అలౌ చేస్తే ఈ సెక్షన్ ఫార్ములా యూస్ చేసి చేయండి. మీ టీచర్స్ అలౌ చేస్తారు. లేదు మా టీచర్స్ అలౌ చేయట్లేదు అంటే మీరు మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి చేయాలి. అది కూడా చెప్తాను, ఇది కూడా చెప్తాను. ఫస్ట్ సెక్షన్ ఫార్ములా యూస్ చేసి ఎలా చేయాలో చెప్తాను. అది చూడండి. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే, ఒకవేళ ఈ పాయింట్ అనేది ఒక పాయింట్ M/N రేషియోతో డివైడ్ చేసింది అనుకోండి ఒక లైన్ ని. సో దాని ఫార్ములా ఉంది M(x2 + N(x1) / M+N and M(y2 + N(y1) / N+N అన్నమాట. అంటే ఆ రేషియోతో ఆ 2 పాయింట్స్ తెలిస్తే మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ కోఆర్డినేట్స్, ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఇలా డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి రేషియో ఎలా తెలుస్తుంది అంటే, P అనేది ఇవన్నీ ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి P డివైడ్స్ ద లైన్ ఇంటూ 1:2 రేషియో. ఓకే, ఇది 1:2 రేషియోలో కట్ చేస్తుంది. అలాగే క్యూ ఎలా డివైడ్ చేస్తుంది అంటే, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 పార్ట్. కాబట్టి క్యూ అనేది ఈ మొత్తం ఏబీని 2:1 రేషియోలో కట్ చేస్తుంది. అర్థమైంది కదా. సో పి అనేది ఇక్కడ 3 పార్ట్స్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, అన్ని ఈక్వలే. కాబట్టి ఈ పి అనే లైన్, ఈ పి అనే పాయింట్ ఏబీని 1 పార్ట్ 2 పార్ట్స్ అనమాట. సో 1:2 పార్ట్ లో 1:2 రేషియోలో కట్ చేస్తుంది. అదే క్యూ అనేది ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 పార్ట్, కాబట్టి 2:1 రేషియోలో అది కట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ కోఆర్డినేట్స్ ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇప్పుడు పి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. పి డివైడ్స్ ఏబి ఇన్ 1:2 రేషియో. సో ఇక్కడ M అనేది 1, N అనేది 2 అనమాట. ఇప్పుడు దీని కోఎఫిషియంట్, వీటిని x1 y1 అనుకోండి, ఇది x2 y. సింపుల్ ఈ ఫార్ములాలో అప్లై చేయాలి అంతే, ఇంకేం లేదు. M ఇది కదా 1 కదా, 1 × x2 అంటే 1 × 16 + 2 × x1 which is 4 by M+N and M ఏంటి 1. సో 1 + 2 and y లో M y2. సో 1 × 2 -2 ప్లస్ N × y1 అంటే 7 by M+N అంటే 1 + 2. సో ఇది P కోఆర్డినేట్ అనమాట. 16 + 8/3. ఇది -2 + 14/3. సో దిస్ ఇస్ 24. 24/3. ఇది 12/3. So the coordinates are 8, 4. Okay. ఈ P కోఆర్డినేట్స్ 8, 4 వచ్చాయి. ఇప్పుడు Q కనుక్కుందాం. Q కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము. Q రేషియో ఏంటి, Q అయినా రేషియో వచ్చే దీని రేషియో ఏంటి అంటే 2:1. 2:2 పార్ట్స్ 1 పార్ట్. సార్ ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసేస్తాం, ఫార్ములాలో అప్లై చేస్తాం.
ఇక్కడ m2 mx2 అంటే 2 into 16 plus 1 into x1. This is 4 by m plus n. ఇక్కడ m by 2 into -2 plus n by 1. So 1 into 7 by 2 plus 1. So 16 అంటే 32 plus 4 by 3. ఇక్కడ -4 plus 7 by 3. So this is 36 by 3. ఇది 3 by 3. అంటే ఇక్కడ 12, 1. సో క్యూ క్వాడ్రాంట్స్ అంటే 12, 1. ఓకేనా? సో అలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా, మనం చేసింది కరెక్టా కాదా అంటే ఈ రెండింటి మిడ్ పాయింట్ ఇదే కదా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఏకి క్యూకి మిడ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ మిడ్ పాయింట్ అక్కడ ఏమవుతుంది? క్యూ అది 12 అన్నా కదా. సో 12 plus 4 plus 12 by 2, 7 plus 1 by 2. That is and 16 by 2, 8 by 2. ఎంత వచ్చింది? 8, 4. అదే కదా 3 quadrants. సో ఎస్ కలర్. అలానే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు పీకి బీకి మిడ్ పాయింట్ ఇది వచ్చిందా లేదా, క్యూ వచ్చిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలి? యాక్చువల్ గా మీరు అదే ఫాలో చేయాలి. పీ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏక్యూ అని తీసుకోవాలి. ఫస్ట్ వీటి క్వాడ్రంట్స్ ని మనం తీసేస్తున్నాం. x1 y1 అని దీన్ని, x2 y2 అని దీన్ని తీసుకుందాం. సరే, ఇప్పుడు దీని కోఆర్డినేట్స్ ని మనం తీసేస్తున్నాం. x1 y1 x2 y2. ఇప్పుడు ఏంటంటే ఏకి క్యూకి మిడిల్ లో ఏమొస్తుంది? పి వస్తుంది. సో అలా అదే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. పి ఇస్ మిడ్ పాయింట్ ఫార్ములానే యూజ్ చేస్తున్నాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏకి. సో అప్పుడు ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఫార్ములా 4 plus x2 by 2 is equal to x1. So 4 plus x2 by 2 is equal to x1 and 7 plus y2 by 2 is equal to y1. ఓకే, తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 4 plus x2 is equal to 2x1, 7 plus y2 is equal to 2y1. నెక్స్ట్ 2x1 దీని ఇక్కడ పంపించేసా. -x2 is equal to 4. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ 2y1 దీన్ని ఇక్కడ పంపించేసా. y2 is equal to 7. ఇది సెకండ్. ఇప్పుడు అలానే క్యూ ఇస్ మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ అని తీసుకున్నాం. క్యూ ఇస్ మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ. సో ఇప్పుడు కూడా మనం మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేద్దాం. x1 plus 16 by 2 is equal to x2 d. Next y1 plus y2 is equal to y1 plus y2 అంటే -2. y2 is equal to y2. వీటిని సాల్వ్ చేద్దాం. దీని క్రాస్ మల్టిప్లికేషన్ x1 plus 16 is equal to 2x2. ఇదే ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు x1 దీన్ని ఇక్కడ తీసుకొస్తే -2x2 is equal to ఈ నెంబర్ ని పంపించేద్దాం -16. దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ కూడా అంతే. y1 -2 is equal to 2y2. నెక్స్ట్ y1 -2y2 is equal to ఇది ఇక్కడ తీసుకెళ్తే 2. దిస్ ఇస్ ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి 4 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఈ 4 ఈక్వేషన్స్ ని 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసేసుకుంటే మనకి x y వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఇది x ఇది y, ఇది ఈ రెండు x లో ఉన్నాయి కదా. ఈ రెండింటిని సాల్వింగ్ 1 and 3. సో ఫస్ట్ ఈక్వేషన్ 2x1 x2 is equal to 4. ఇది x1 2x2 is equal to -16.
ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ఎలిమినేషన్ మెథడ్ అని యూజ్ చేస్తున్నాము. ఎలిమినేషన్ మెథడ్ యాక్చువల్ గా 10th క్లాస్ లో ఉంటుంది, కానీ 9th క్లాస్ లో కూడా కొన్ని సమ్స్ లో సాల్వ్ చేయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి నేను కానీ అదేం లేదు, ఆ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు 2 వేరియబుల్స్ లో నేను 2 ఈక్వేషన్స్ వాటి సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ ని ఎలిమినేట్ చేయాలన్నమాట. అంటే ఏదైనా ఒక వేరియబుల్ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఏముండాలంటే ఆ రెండింటికి సేమ్ కోఎఫిషియంట్ ఉండాలి. సో ఇక్కడ x1 ఉంది, ఇది x1. సో దీనికి ఇది మల్టిప్లైడ్ బై 2 చేసాం అనుకోండి, ఈ ఈక్వేషన్ అంతటిని మల్టిప్లైడ్ బై 2 చేసాం అప్పుడు ఇది కూడా 2x1 వచ్చేసింది కదా. సో ఈక్వేషన్స్ ఇలా తయారవుతాయి. పై ఈక్వేషన్ లో ఏం చేంజెస్ లేదు, సేమ్ రాసిన. సెకండ్ ఈక్వేషన్ 2x1 minus 4x2 is equal to minus 32. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని ఏం చేస్తాం అంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎందుకు అట్లా సబ్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా సింబల్స్ చేంజ్ చేయాలి. సింబల్స్ చేంజ్ చేసి ఇప్పుడు ఇది మైనస్ ప్లస్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే 4 నుంచి 1 తీస్తే 3x2. 3x2 ఇక్కడ నెంబర్ సైన్ ఏంటి, పాజిటివ్ కదా, ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ 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 యాడ్ చేయాలి, 36 వస్తుంది. సో x2 is equal to 36/3. ఎంత 36/3 అంటే 12. సో x2 12 వచ్చేసింది. ఇప్పుడు x2 వాల్యూ వచ్చేసింది కాబట్టి x1 వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏదో ఒక ఈక్వేషన్ యూస్ చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, 2x1 minus x2 is equal to 4. సో ఇక్కడ x2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 is equal to 4. So 2x1 is equal to 4 plus 12, which is 16. So x1 is equal to 16/2, 8. So value of x1 is 8. So అలానే ఇప్పుడు ఈ y ఈక్వేషన్ కూడా సాల్వ్ చేద్దాం. అంటే సాల్వింగ్ 2 and 4 ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా రాస్తున్నాం. 2y1 minus y2 is equal to 7. y1 minus 2y2 is equal to 2. ఇక్కడ కూడా చూడండి, ఇది 2y1 ఉంది, ఇది సింగిల్ y1. కాబట్టి ఈక్వేషన్ అంతటి మనం 2 తో మల్టిప్లై చేసేస్తే ఈక్వేషన్స్ ఇలా అవుతాయి. చూడండి, 2y1 minus y2 is equal to 7. ఇక్కడ 2y1 minus 4y2 is equal to 4. ఈక్వేషన్స్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ మనకైతే కింద ఉన్న వాటిని సింబల్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు మైనస్ ఉంది కదా, ప్లస్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ పెట్టుకోవాలి. సో అలా చేంజ్ చేస్తాం. సో ఈ రెండు కట్ అయిపోతాయి. ఇది మైనస్ ప్లస్ ఏంటి, కొత్త సింబల్ ఏదైతే పెడతామో అదే మనం తీసుకోవాలి, పాత తీసుకోకూడదు. సో మైనస్ ప్లస్ ఏంటి, మైనస్ 4 నుంచి 1 తీస్తే 3 అయింది. సో 3y2 is equal to, ఇప్పుడు 7 minus 4 ఎంత 3. సో y2 is equal to 1 అనొచ్చు. సో y2 వాల్యూ వచ్చేసింది కదా, ఏదో ఈక్వేషన్ లో y2 వాల్యూ వేసేసుకుంటే మనకి y1 వాల్యూ కూడా వస్తుంది. సో 2y1 minus 1 is equal to 7. సో 2y1 is equal to 7 plus 1, that is 8. అంటే y1 is equal to 8/2, which is 2. So 0.8 అవుతుంది టేబుల్. వచ్చాయి ఒకటి 4, x1 ఎంత వచ్చింది, x1 8,4. ఇంకోటి x2 ఎంత వచ్చింది 12, y2 ఎంత వచ్చింది 1. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం చేసాం కదా, ఈ రెండింటి మిడ్ పాయింటే కదా ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఏ 4,7, బి ఏమో 16,-2. సో ఇప్పుడు ఈ రెండింటి మిడ్ పాయింట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. 4 plus 12 is 16. 16/2 is 8. సరిపోయింది కదా. అలాగే 7 plus 1 ఎంత 8. 8/2 ఎంత 4. సరిపోయింది కదా. అంటే మనం చేసింది కరెక్ట్ అనమాట. సో అలా ఈ 2 క్వాడ్రంట్స్ వచ్చేసాయి. కొంచెం ఇది టఫ్, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. ABC 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి. సర్కిల్ సెంటర్ ఏమో 0,0. ఓకేనా. అయితే ఇప్పుడు OA ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. OA డిస్టెన్స్
using that formula, distance formula, x2 minus x1 whole square plus y2 minus y1 whole square root over. Okay, is it 1 square plus minus 8 square is equal to root over 1 plus 64, which is root 60. Next, OB find out చేద్దాం. OB ఎంత? OB same అండి, 0 minus minus 4 whole square plus 0 minus 7 whole square is equal to 4 square plus minus 7 whole square, which is 16 plus 49 root over 65. సో సారా ఇక్కడ కూడా 65 రూట్ 65, ఇక్కడ కూడా రూట్ 65 వచ్చింది. అలానే మనం ఓసీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓసీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అందుకు ప్లస్ వేస్తున్నాను. మళ్ళీ ఫార్ములా మారిపోయింది అనుకోకూడదు. 7 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ విచ్ ఇస్ 49 ప్లస్ 16 అగైన్ 65. సో దీన్ని బట్టి అర్థమైపోయింది ఆల్రెడీ ఆర్ సేమ్. సో దే లై ఆన్ ద సేమ్ సర్కిల్ కే. ఓకే, నా ఫైండ్ ద రేడియస్ అన్నారు. రేడియస్ ఇదే కదా 65. తర్వాత ఇంకొక క్వశ్చన్ సెకండ్ బిట్ ఉంది. సెకండ్ బిట్ ఏంటి? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 65. సెకండ్ బిట్ లో 2 పాయింట్స్ ఇచ్చారు. ఇచ్చారు. -5,6 ఈ 0,9. సో ఈ 2 పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అంటే విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఎక్కడ ఉంటాయి అని అడిగారు. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఒకవేళ ఇది కూడా సర్కిల్ మీదే ఉన్నాయనుకోండి, వీటి డిస్టెన్స్ కూడా సెంటర్ నుంచి సేమ్ ఉంటుంది. ఓకే, రూట్ 65 ఉంటుంది. ఒకవేళ రూట్ 65 కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నట్టు. రూట్ 65 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉన్నట్టు. సో అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలి? మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటి డిస్టెన్స్. సో ఓడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓడి ఈజ్ ఈక్వల్ టు 0 plus 5 whole square plus 0 minus 6 whole square is equal to root over 5 square plus minus 6 square root 25 plus 36, which is 61. Root 61 ఉంది. అంటే root 61 is less than root 765 కదా. సో D lies inside the సర్కిల్. అలానే ఇప్పుడు ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓఈ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ దీనికి 0 minus 0 whole square plus 9 minus 0 whole square, which is root over 9 square, which is 9. ఏంటి 9 అనేది రూట్ 65 కన్నా చిన్నదా పెద్దదా? 9 is root 81 actual కదా. root 81. Root 81 is greater than root 65 కదా. So it is outside the circle అన్నమాట. So root 81 is greater than root 65 అంటే which is radius. So E lies outside the circle. And అర్థం చేస్తాం. 13th సమ్ చేద్దాం. 13th సమ్ లో ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్ ఇచ్చేసారు DEF. మనం వర్టిసెస్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. సో మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ గివెన్ అన్నమాట. అంటే AB కి మిడ్ పాయింట్ D, DE ఏమో 5,1, BC కి మిడ్ పాయింట్ E which is 6,5 and AC mid point is F which is 0,3. Okay, midpoints are given. You need to find vertices anamata. So మనం ఏం చేద్దామంటే vertices ని x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 తీసుకుందాం. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి వాటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్స్ రాసుకుందాం. A కి B కి మిడ్ పాయింట్ D కదా. సో D is మిడ్ పాయింట్ ఆఫ్
of AB. So midpoint formula x1 plus x2 by 2 is equal to 5. y1 plus y2 by 2 is equal to 1. So x1 plus x2 is equal to 10. y1 plus y2 is equal to 2. So alage ikka E is midpoint of BC. సో ఇక్కడ x2 x3 ఉన్నాయి చూడండి. x2 plus x3 by 2 is equal to 6. y2 plus y3 by 2 is equal to 5. Then x2 plus x3 is equal to 12. అలానే y2 plus y3 is equal to 10. అలా ఇప్పుడు ఒక ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఓకే, నౌ థర్డ్ ఇంకొకటి ఉంది కదా, f is midpoint of AC. So x1 plus x3 by 2 is equal to 0. y1 plus y2 by y3 by 2 is equal to 3. Then x1 plus x3 is equal to 0. y1 plus y3 is equal to 6. So this is fifth equation, it is sixth equation. Total 6 equations వచ్చాయి. ఈ 6 equations ని సాల్వ్ చేసి మనం x1 y1 అదే x2 y2 x3 y3 ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ 1 minus 3 చేస్తున్నాను నేను. 1 minus 3. సో ఈ రెండు రాసుకోండి. x1 plus x2 is equal to 10. అలాగే x2 plus x3 is equal to 12. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు సింబల్స్ అన్ని చేంజ్ చేయాలి. సింబల్స్ అన్ని చేంజ్ చేస్తే ఇక్కడ x2 ఇక్కడ x2 minus x2 క్యాన్సిల్ ఇట్, x1 minus x3 వచ్చింది. ఓకే, 10 minus 12 is minus 2. సో ఇది ఒక ఈక్వేషన్. దీన్ని మనం ఇది 6 అయిపోయింది కదా, సెవెంత్ ఈక్వేషన్ అని రాస్తుంది. అలానే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సెవెంత్ ఈక్వేషన్ లో x1 x3 ఉంది, ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్ లో x1 x3 ఉంది. కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేస్తే మనకి x1 వచ్చేస్తుంది. x1 కానీ x2 ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫిఫ్త్ సెవెంత్ సాల్వింగ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్. ఫిఫ్త్ ఈక్వేషన్ రాస్తున్నాను. x1 plus x3 is equal to 0. ఇది x1 minus x3 is equal to minus 2. ఈ 2 ఈక్వేషన్స్ ని మనం యాడ్ చేసాం అనుకోండి, x3 క్యాన్సిల్ అయిపోతుంది. సో యాడ్ చేస్తున్నాను ఈక్వేషన్స్. 2x1 is equal to minus 2. Then x1 is equal to minus 2 by 2 is minus 1. సో x1 వాల్యూ వచ్చేసింది. x1 వాల్యూ వచ్చేసాక x2 ఎలా కనుక్కోవచ్చు, అందులో పెడితే x1 వాల్యూ పెడితే x2 వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ x1 is equal to minus 1 in ఫస్ట్ ఈక్వేషన్ లో ఇస్తే x1 plus x2 is equal to 10 కదా. సో x1 ప్లస్ minus 1 తీసుకోండి. minus 1 plus x2 is equal to 10. అంటే x2 is equal to 10 plus 1 is 11. x2 11. ఇది కనుక్కోండి ఫిఫ్త్ ఈక్వేషన్. అదే x1 is equal to minus 1 in the ఫిఫ్త్ ఈక్వేషన్. ఫిఫ్త్ ఈక్వేషన్ లో వేసుకుంటే ఏమొచ్చింది, x1 plus x3 is equal to 0 కదా. x1 is minus 1 plus x3 is equal to 0. అంటే x3 is equal to plus 1. సో అలా మనకి x1 వచ్చింది, x2 వచ్చేసింది, x3 వచ్చేసింది. సో ఇదే సిమిలర్ వేలో ఈక్వేషన్స్ ఉన్నాయి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ ఈ 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి y1 y2 y3 కూడా వచ్చేస్తుంది. సాల్వ్ చేద్దాం, నోట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్, ఫోర్త్, సిక్స్త్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. దానికోసం ఏం చేయాలి, సెకండ్ మైనస్ ఫోర్త్ చేయండి. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫోర్త్, 2 minus 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే y1 plus y2 is equal to 2. ఇదేమో y2 plus y3 is equal to 10. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది y2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు ఇక్కడ మనకి y1 minus y3 వస్తుంది. 2 minus 10 is minus 8. ఓకే, ఇది ఇప్పుడు మనం ఎయిత్ ఈక్వేషన్.
ఓకే, ఇప్పుడు ఈ 8th ఈక్వేషన్ ని 6th ఈక్వేషన్ అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 3 ఈక్వేషన్స్ లో 2 ఈక్వేషన్స్ ని ఫస్ట్ సాల్వ్ చేసుకుని ఇంకొక ఈక్వేషన్ తెచ్చుకుంటాము. ఆ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ తో సాల్వ్ చేస్తాం అనమాట. అప్పుడే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓన్లీ 2 ఉంటే ఆ 2 సాల్వ్ చేసేస్తాం, కానీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇలా చేయాలి, టూ స్టెప్స్ లో చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేసాము, సెకండ్ ఈక్వేషన్, థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్ సెపరేట్ చేసాము, మనకి ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కొత్త ఈక్వేషన్ తో ఇది ఉంది కదా థర్డ్ ఈక్వేషన్ అంటే 6th ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 8 and 6 ఈక్వేషన్. 6 ఈక్వేషన్ is equal to -8. ఇది y1 plus y3 is equal to 6. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, -y3 plus y3 ఉంటుంది. ఆ రెండు యాడ్ చేసాం అనుకోండి, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇది ఎలిమినేషన్ మెథడ్ అంటారు అనమాట. సో ఏదో ఒక వేరియబుల్ ని క్యాన్సిల్ చేస్తే, ఎలిమినేట్ చేస్తే మనకి ఇంకో వేరియబుల్ వస్తుంది. సో అంతే, మనం ఇది రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోయాయి, 2y1 is equal to -2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు y1 is equal to -1 వచ్చింది. ఇక్కడ కూడా y1 -1 వచ్చింది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. y1 is equal to -1 in second equation. You will get y1 plus y2 is equal to 2 కదా. y1 is -1 plus y2 is equal to 2. So y2 is equal to 2 plus 1, 3. So y3 is equal to y2 is equal to 3 వచ్చింది. y1 is -1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ y1 is equal to -1 in ఈ ఈక్వేషన్ లో వెళ్తాం, 6th ఈక్వేషన్. అయితే 4th ఈక్వేషన్ లో వేసిన 56 లో వేయాలి, ఎందుకంటే y1 plus y3 is equal to 6. So -1 plus y3 is equal to 6. So y3 is equal to 6 plus 1, 7. So y3 is 7. ఇందాక సాల్వ్ చేసాం కదా, x1 x2 y2. x1 వాల్యూ -1 వచ్చింది, x2 11, x3 1 వచ్చింది. ఇప్పుడు y1 y2 y3 వచ్చేసాయి. సో మనం క్వాడ్రంట్స్ ఆఫ్ ABC రాసేయచ్చు. ఏ క్వాడ్రంట్ ఏంటవుతుంది, -1, -1. B క్వాడ్రంట్ 11, 3. C క్వాడ్రంట్ 1, 7. ఇలా ఈ 3 క్వాడ్రంట్స్ వచ్చేసాయి మన వర్టిసెస్ వి. అంతే, ఇలా సాల్వ్ చేయాలి. కొంచెం టఫ్, కానీ కాస్త ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. 14th సమ్ చేద్దాం. 14th సమ్ లో a city has 2 main roads with cross road each other at center of the city. సో ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ అనుకోండి. ఈ 2 రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదేమో ఈస్ట్ వెస్ట్ రోడ్, ఇది ఈస్ట్ వెస్ట్ రోడ్, ఇది నార్త్ సౌత్ రోడ్. ఇది నార్త్ కదా, సో నార్త్ సౌత్ రోడ్ ఇది, ఇదేమో ఈస్ట్ వెస్ట్ రోడ్. ఓకే, ఈ 2 రోడ్స్ కి ఏంటంటే మధ్యలో కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్ట్రీట్స్ అంటే ఇప్పుడు మన కాలనీలో ఇలా ఒక రో ఆఫ్ హౌసెస్ ఉంది, దాని పక్కన ఒక రోడ్ ఉంటుంది కదా. రోడ్ తర్వాత మళ్ళీ ఇంకా రోస్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. సో అలానే ఇక్కడ కూడా అనమాట. ఇది హౌసెస్ ఉన్నాయనుకోండి, ఇది రోడ్ అనమాట. ఇది హౌసెస్ ఉన్నాయి, ఇది ఒక రోడ్. సో అలా స్ట్రీట్స్ ఇవి. అయితే ఈ ఈస్ట్ వెస్ట్ స్ట్రీట్స్ ఎన్ని ఉన్నాయంటే 10 స్ట్రీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే ఇక్కడ నార్త్ సౌత్ కి వెళ్ళే స్ట్రీట్స్ కూడా 10 స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా. ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్స్ ఏమనుకుంటాం అంటే మన క్రాస్ రోడ్, ఇప్పుడు మన మెయిన్ రోడ్ లో క్రాస్ రోడ్ వస్తుంది కదా, 4 రోడ్స్ జంక్షన్ వస్తుంది కదా. సో అలా అన్నమాట ఇవి జంక్షన్స్. ఓకేనా. సో ఇది యూజ్ చేసి సమ్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూజింగ్ 1 centimeter 200 meters. ఇక్కడ మనం 1 centimeter తీసుకున్నాము, 1, 2, 3 అలా 10, ఇక్కడ 10. కానీ ఇది 1 centimeter ఏంటి అంటే 200 meters స్కేల్ అనమాట. తర్వాత డ్రా మోడల్ అన్నారు. ఆల్రెడీ మనం మోడల్ డ్రా చేస్తాం, ఇలా డ్రా చేసేసుకోవడమే. అంటే ఇవి స్ట్రీట్స్. ఓకే, ఇవేమో ఈస్ట్ వెస్ట్ స్ట్రీట్స్ 10 ఉన్నాయి, ఇవేమో నార్త్ సౌత్ స్ట్రీట్స్ 10 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దేర్ ఆర్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్స్ ఇన్ ద మోడల్. ఈచ్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 streets. ఇందాక చెప్పాను కదా, 2 roads జంక్షన్ అన్నమాట. 4 roads జంక్షన్ ఇది.
సో ఇది ఇంటర్సెక్షన్స్. సో ఈ ఇంటర్సెక్షన్స్ ఎలా చెప్తానంటే, ఫస్ట్ మనం ఇది పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ కి ఇంటర్సెక్షన్ ఏంటి అంటే 1 అనమాట. ఏం లేదు, మనం పాయింట్ ఎలా ప్లాట్ చేస్తామో అది గుర్తుపెట్టుకుంటే అదే ఇక్కడ కూడా అదే చేస్తాం మనం. ఇప్పుడు ఈ పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ కి ఎలా చెప్తాము 3,2. అలాగే ఈ పాయింట్ ఉంటే ఈ పాయింట్ నేను చెప్తాము 3,2. సో అలా అనమాట. సో అలానే ఇప్పుడు చెప్పారు చూడండి ఇక్కడ. ద సెకండ్ స్ట్రీట్ అంటే ఇప్పుడు నార్త్ సౌత్ లో సెకండ్ స్ట్రీట్ అంటే ఇవే కదా, ఇవి ఇలా వెళ్ళేవన్నీ నార్త్ సౌత్ స్ట్రీట్స్. ఇందులో సెకండ్ తీసుకోవాలి. ఇందులో సెకండ్. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ అంటే ఇవన్నీ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఈస్ట్ వెస్ట్. ఈ ఈస్ట్ వెస్ట్ లైన్ లో 5th వన్ తీసుకోవాలండి. ఈ స్ట్రీట్ లో నార్త్ సౌత్ స్ట్రీట్ లో సెకండ్ వన్, ఇది ఈస్ట్ వెస్ట్ స్ట్రీట్ లో 5th వన్. అంటే ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమంటారు 2,5 అంటారు. సో వాళ్ళు ఎగ్జాంపుల్ గా అది ఇచ్చారు. ఆ తర్వాత మనం ఏం చెప్పాలంటే ఇంకో క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే ఫస్ట్ ఏ బిట్, హౌ మెనీ స్ట్రీట్ ఇంటర్సెక్షన్స్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ 4,3. 4,3 వచ్చే పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ 4,3 ఉన్నాయి అని అడిగారు. అంటే 4 అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది నార్త్ సౌత్ లైన్ లో 4th. ఓకే, 4th అండ్ 4 and 5 కదా, 4 and 3. సో 4 ఇక్కడ, 3 ఇక్కడ. అంటే ఎక్కడ ఉంటుంది, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్, ఇది 4,3. సో అయితే ఇప్పుడు మీరు అడిగారు హౌ మెనీ 4,3 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆర్ దేర్ అంటే, అసలు ఒకటే ఉంటుంది కదా, దట్ ఈస్ ఓన్లీ వన్ యూనిక్ పాయింట్, యూనిక్ పొజిషన్ ఫర్ 4,3 ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఇదే దాని యూనిక్ ప్లేస్ 4,3. ఇంకొక 4,3 ఇంకెక్కడ మనం రిప్రజెంట్ చేయలేము కదా, ఓన్లీ అది ఒకటే. సరే, సో మనం ఏం రాస్తామంటే ఓన్లీ వన్ ఇంటర్సెక్షన్ పాయింట్ రాస్తాం. ఓకే, హౌ మెనీ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ కెన్ బి రిఫర్డ్ యాజ్ 3,4. ఇది వి, ఇది ఓన్లీ one intersection, street section for 4,3. అలానే ఇది కూడా అంతే, ఓన్లీ ఇది 3,4 కండి. 3,4 ఎలా ఉంటుంది, ఫస్ట్ దానిలో 3, సెకండ్ దానిలో 4. సో ఇది 3,4. సో ఏంటి ఇక్కడ కూడా రాసేది ఓన్లీ వన్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ for 3,4 అంతే. 15th sum లో కంప్యూటర్ గ్రాఫిక్ ప్రోగ్రామ్ డిస్ప్లేస్ ఇమేజెస్ ఇన్ ద రెక్టాంగులర్ స్క్రీన్. సో ఇది రెక్టాంగులర్ స్క్రీన్ తీసుకున్నాము. ఇందులో 800 పిక్సెల్ ఏమో విడ్త్, 600 పిక్సెల్ ఏమో హైట్ ఇచ్చారు. ఇది హైట్ ఇచ్చారు, ఇదేమో విడ్త్ ఇచ్చారు. సో నేనేమో ఏం తీసుకున్నాను, విడ్త్ లో x యాక్సిస్ మీద విడ్త్ తీసుకున్నా, y యాక్సిస్ మీద హైట్ తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం a circular icon of radius 80 pixel is drawn with its center as a 100,150. a 100,150. సో ఈ సెంటర్ తీసుకుని మనం 80 పిక్సెల్ రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ ఇది ఎక్కడుందో లొకేట్ చేద్దాం. 100,150 అంటే 100 ఇక్కడ, నెక్స్ట్ 100 ఇక్కడ, 150 ఇక్కడ కదా. సో దిస్ ఇస్ ద పాయింట్ ఏ. ఓకే, ఏ అనే పాయింట్ ని సెంటర్ గా తీసుకుని 80 పిక్సెల్స్ రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 100 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 50. సో ఇక్కడ నుంచి సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకి కొంచెం ఇలా వస్తుంది, ఇది 80 అనుకోండి. మీరు నాకు ఇక్కడ రఫ్ గా గీస్తున్నాను, మీరు ఫస్ట్ తో ఒక సర్కిల్ కరెక్ట్ గా డ్రా చేస్తున్నారు అనుకోండి, మీకు ఎగ్జాక్ట్ గా వస్తుంది. నాకు కొంచెం కరెక్ట్ గా రాదు, గడ్డనే ఉంటుంది, రఫ్ గా గీస్తున్నాను. సో ఇది 80 ఆల్మోస్ట్, ఎందుకంటే 50 కాబట్టి 50 కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 80 వచ్చేలాగా. తర్వాత ఇంకొక సర్కిల్ డ్రా చేసుకోమన్నారు, అది కూడా ఎక్కడ అంటే సెంటర్ బి ఏంటి 250,230. సో ఇది తీసుకుని 100 పిక్సెల్ రేడియస్ యూస్ చేసి
సర్కిల్ డ్రా చేయమన్నారు. ఇప్పుడు బి 250 ఎక్కడ ఉందో చూడండి. 250 అంటే 200 కి 300 కి మెడల్ గా ఉంటుంది. ఇక్కడ 230 కావాలి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది బి. ఈ బిని సెంటర్ గా తీసుకుని 100 పిక్సెల్ యూస్ చేసి రేడియస్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇది 100 అంటే ఇది యాక్చువల్లీ ఇది 50 కదా. సో ఇది ఆల్మోస్ట్ ఇది 70 ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇది 20 కదా, 30 కదా. 30 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా వస్తుంది. సో ఇలా ఒక సర్కిల్ డ్రా అవుతుంది. మీరు కంపాస్ యూస్ చేసి డ్రా చేయండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వెదర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఐదర్ సర్కిల్ లైస్ అవుట్ సైడ్ ద స్క్రీన్. ఎక్కడ అంత స్క్రీన్ లోపల ఉంది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ నో. Circles lies inside the screen. Second bit, whether the two circles intersect each other. Yes, they are intersecting each other. Yes, intersect at 2 points. అంతే అయిపోయింది. ఇప్పుడు 16th సమ్ చేద్దాం. 16th సమ్ లో ఫ్లోట్ A 2,1, B -1,2, C -2, and D 1, -2 in a plane and is ABCD a square అని అడిగారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ 2,1, this is A. నెక్స్ట్ సెకండ్ పాయింట్ -1,2, this is B. Next -2, -1, C is -2, -1 ikkada. This is C and D is 1, -2. Okay, yeah. So మీరు వీటన్నిటిని జాయిన్ చేసేసేయండి. ఈజ్ ఇట్ స్క్వేర్ అని అడిగారు. స్క్వేరా అని అడిగితే దానికి ఏం చేయాలి మనం అంటే, ఫస్ట్ స్క్వేర్ అవ్వాలంటే వాటి ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్, ఇంకా డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్ అనమాట. సో మనం డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి వాటి డిస్టెన్స్ కనుక్కుంటే, లెంగ్త్స్ ఆఫ్ 4 sides కనుక్కుంటే మనకి తెలిసిపోతుంది ఇది స్క్వేరా కాదా. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఏబి లెంగ్త్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి లెంగ్త్ ఏంటి ఫార్ములా యూస్ చేస్తారు? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ యూస్ చేద్దాం. ఏబి అంటే ఈ రెండు పాయింట్స్ యూస్ చేసుకుంటూ -1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్ is equal to root over -1 - 2 - 3 square is 9. 2 - 1 is 1 square is 1. So root 10. Next, ఇప్పుడు BC ఫైండ్ అవుట్ చేద్దాం. BC లెంగ్త్ BC is equal to root over same formula x2 - x1 అంటే -2 -1 is +1 whole square plus -1 of -2 whole square. This is root over -2 plus 1 minus 2 minus 1 is 1 -1 whole square plus ఇది minus plus -3 whole square. బట్ ఇదేంట 1 వస్తుంది, ఇది కూడా 9 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ root 10. ఇంకా CD ఫైండ్ అవుట్ చేద్దాం. CD is equal to ఈ two points.
So 1 minus of minus 2 whole square and minus 2 of minus of minus 1 whole square. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి నేను డైరెక్ట్ గా ప్లస్ చేసేస్తున్నాను. మీరు కూడా అలా వేసుకోవచ్చు. 3 square ప్లస్ minus 1 whole square. This is equal to root over 9 plus 1 is equal to root 10 again. సో ఇక్కడ కూడా 10 వచ్చేసింది. 3 sides 10 వచ్చేసాయి. ఇప్పుడు fourth side DA length side DA length లో 1 minus 2 whole square plus minus 2 of minus 1 whole square. This is root over minus 1 whole square plus minus 3 whole square, which is root over 1 plus 9 root 10. చూసారు కదా, అన్ని sides, all the 4 sides are root 10. అంటే all sides are equal. So it is a square. అంటే ఇది rhombus కూడా అవ్వచ్చు కదా, all sides are equal అని చెప్పేస్తే rhombus కూడా అవ్వచ్చు. కానీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే వాటి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓన్లీ స్క్వేర్ లోనే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. రాంబస్ లో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇప్పుడు డయాగ్నల్స్ లెంత్ కనుక్కోండి. ఏసీ లెంత్ కను. ఏసీ అంటే ఈ 2 పాయింట్స్ తీసుకోవాలి. సో రూట్ ఓవర్ minus 2 of minus 2 whole square plus minus 1 of minus 1 whole square. This is root over minus 4 whole square plus minus 2 whole square, which is root over 16 plus 4 root 20. Okay, now another diagonal BD. So BD length is equal to the 2 points. 1 minus of minus plus minus 2 whole square. This is equal to root over 2 square plus minus 4 whole square root over 4 plus 16 root 20. So వచ్చేసిందిగా. ఏమని చెప్తారు ఇప్పుడు మీరు? AB is equal to BC is equal to CD is equal to DA and AC is equal to BD. So all sides are equal and the diagonals are equal, so it is a square.